హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే సీజనల్ రెసిపీ పచ్చి జీడిపప్పు మామిడికాయ కూర చేస్తున్నానండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ పచ్చి జీడిపప్పుని వండుకోవడానికి ఎలా క్లీన్ చేయాలో పచ్చి జీడిపప్పు మటన్ కూర వండిన వీడియోలో చెప్పాను. చూడలేని వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదే వీడియోలో క్లీన్ చేసిన జీడిపప్పు సగం వండి సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కదా, అదే జీడిపప్పుతో వండుతున్నాను. చూడండి జీడిపప్పు ఎలా పెట్టింది, అలానే ఉంది 5 days అయినా కూడా. ఈ జీడిపప్పుని వాటర్ నుండి తీసేసి పక్కకి తీసుకొని ఉంచుకుంటున్నాను. ఈ పచ్చి జీడిపప్పు మామిడికాయ కూర కోసం చిన్నవైతే 4, పెద్దవైతే 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి ఉంచుకోండి. 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పులుపుకి